హలో వాళ్ళందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇదైతే సాటర్డే వ్లాగ్ అనమాట. అయితే లడ్డు ఇంట్లోనే ఉన్నాడనమాట. ఇంకా మార్నింగ్ అయితే ఇడ్లీ చేశాను, తినేసారనమాట. ఇంకా లంచ్కి అయితే నేను అలసందలు ఉంటే అవి కర్రీ చేద్దామనేసి అయితే చేస్తూ ఉన్నాను. నాకైతే అలసందలతో పప్పు అయితే చాలా ఇష్టము, కానీ లడ్డు తినడనమాట. అంటే కొద్దిగానే ఉన్నాయి కదా, తొందరగా అయిపోతుంది. దానివల్ల అయితే నేను పులుసు చేద్దాము అనేసి అయితే వంకాయలు 3-4 అలా ఉంటే అన్నీ కలిపి అయితే చేస్తూ ఉన్నాను. ఈవినింగ్ కూడా సరిపోతుందని. ఈ పిల్లలతో ఈవినింగ్ మళ్ళీ కర్రీ చేయాలంటే అస్సలు అవ్వదండి. అందువల్ల అయితే మార్నింగే చేసేస్తాను అనమాట, ఈవినింగ్ కూడా కలిపి. అయితే లడ్డూకి ఫీవర్ అనమాట. దానివల్ల ఇంకా స్కూల్కి వెళ్ళలేదు. దగ్గర 4 డేస్ అలా అవుతుంది, ఇంట్లోనే ఉన్నాడు. దానివల్ల రెగ్యులర్గా వీడియోస్ కూడా పెట్టడం లేదు నేనైతే. చిన్నోడు ఉంటేనే పెట్టడం తక్కువ. ఇంకా లడ్డు కూడా ఇంట్లో ఉన్నాడంటే ఇంకా సరిపోతుంది నాకు వాళ్ళిద్దరితోనే. చిన్నోడికి కూడా మళ్ళీ జలుబు, అంటే వర్షాలు అనమాట. ఇక్కడ 1 వీక్ నుంచి బాగా పడుతున్నాయండి వర్షాలు. ఫుల్ చలి అనమాట. మామూలుగానే మంచు కురుస్తుంది, ఇంకా వర్షం పడితే ఇంకా మామూలుగా ఉండదు కదా. దానివల్ల అయితే చిన్నోడికి మళ్ళీ కోల్డ్, కాఫ్ అనమాట. ఇంకా లడ్డు కూడా ఫీవర్ అనమాట. ఇంకా ఇంట్లోనే ఉన్నాడు లడ్డు అయితే 4 డేస్ నుంచి. చిన్నోడికి ఆల్రెడీ కోల్డ్, కాఫ్ ఉంది కదా, అది తగ్గుతూ ఉంటుంది. మళ్ళీ చలికి, వానకి అలా మళ్ళీ ఎక్కువైపోయిందనమాట. ఇంకా వాడితోనే తిరుగుతూ ఉన్నాను నేనైతే. మార్నింగు, ఈవినింగు రెగ్యులర్గా గ్యాస్ పట్టించమని చెప్పారు ఒక 3 డేస్. ఇంకా వాడితోనే సరిపోతూ ఉండగానే మళ్ళీ లడ్డూకి మధ్యలో ఫీవర్ వచ్చేసింది. ఇంకా ఇద్దరికి హాస్పిటల్లో చూపించి ఇప్పుడు కొంచెం పర్లేదు, బాగానే ఉన్నారు. లడ్డూనైతే ఈరోజే పంపించారనమాట స్కూల్కి. ఫీవర్ ఏమి ఎక్కువగా రాలేదు, కానీ ఎందుకైనా మంచిదని అసలే వర్షాలు పడుతున్నాయి కదా, దానివల్ల అయితే వెంటనే తీసుకెళ్ళాము. కానీ హాస్పిటల్లో అండి అసలు ఎవరు చూసినా డెంగ్యూ ఫీవర్. నాకైతే చాలా భయమేసింది అనమాట. ఎక్కడ ఏం తొందరగా తగ్గిపోవాలి, నార్మల్ ఫీవరే అయి ఉండాలి అని చాలా అనుకున్నాను. తొందరగానే తగ్గిపోయింది. ఇక్కడైతే ఒక బాబుకి డెంగ్యూ ఫీవర్ అనమాట. పాపం ఇంకా తగ్గలేదనమాట. లడ్డు వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పాను కదా, తనకి ఇంకా స్కూల్కి కూడా వెళ్ళలేదు పాపం. మా అబ్బాయి అసలు క్యూర్ అవ్వలేదు, తినట్లేదు సరిగ్గా, అలా ఉందనమాట. దానివల్ల అయితే ఇంకా పిల్లలతో చాలా భయం వేసేసింది నాకైతే. ఇద్దరికీ ఒకేసారి కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చేవరకు నాకు కొంచెం టెన్షన్ వచ్చేసింది అనమాట. దానివల్ల అయితే నేను వీడియోస్ పెట్టలేదు, ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టలేదు అనమాట. కొంచెం వీళ్ళు బాగా అయ్యాక చూద్దాంలే అనేసి అయితే చాలా కష్టపడి ఒక అర్ధగంట, హాఫ్ అన్ అవర్, 1 అవర్ అలా కష్టపడి నిద్ర పెట్టేస్తే చిన్నోడిని, నేను పని చేసుకునే 20 మినిట్స్కే అప్పుడే నిద్ర లేచేస్తాడనమాట. అలా ఉంటుంది వాడి నిద్ర. వీడియోస్ తీస్తున్నాను కానీ, అంటే కొన్ని వర్క్స్ చేసేటప్పుడు, పనులు చేసేటప్పుడు వీడియో తీయడానికి అవ్వదు, ఎందుకంటే నేనే వీడియో తీయాలి కాబట్టి. కానీ కొన్ని తీసినప్పుడు తీసుకుంటాను, కానీ మళ్ళీ ఏమైనా వాయిస్ ఓవర్ ఇద్దామన్నా, లేదంటే ఇంకేదైనా ఎడిటింగ్ చేయాలన్నా కూడా నేను ఇంట్లో ఏమైనా వర్క్ చేయాలనుకున్నప్పుడు వాడు నిద్రపోతాడు కదా, ఇంట్లో పనులు చేసుకోవాలి. ఇంకా ఈ వర్క్ అలాగే పెండింగ్లో ఉండిపోతుందన్నమాట. అంతా పని సెట్ అయ్యి వాడిని నిద్ర పెట్టేసి మళ్ళీ చేద్దాం అనుకునే లోపు ఎవరైనా వస్తారు. ఇంకా వచ్చిన వాళ్ళని మనం ఏం చేయలేం కదా, వాళ్ళతో సరిపోతుంది. ఇంకా ఎడిటింగ్, వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే నాకు చాలా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఎవరైనా ఉన్నప్పుడు. అంటే ఏంటి ఫోన్ చూస్తూ ఉంది అనుకుంటారనేసి ఇంకా దానివల్ల అయితే అలానే పోస్ట్ పోన్ అవుతూ ఉందండి. ఇంకా మీదటన్నా రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను. చిన్నోడు కొంచెం పెద్ద అయ్యే వరకు కష్టంగానే ఉంటుంది, ఇలానే తప్పదు, అడ్జస్ట్ అవ్వాలి. అయితే లడ్డు స్కూల్కి వెళ్ళట్లేదు కాబట్టి ఇంకా కొంచెం లేట్గానే లేచాను అనమాట. నేను కూడా ఆ మధ్య ఒక 10 డేస్ అలా ఎర్లీగా లేచి కొంచెం 5కి, 5:30కి అలా స్నానం చేసేసి అలా చేయడం వల్ల నాకు కూడా కొంచెం దగ్గు, జలుబులాగా వచ్చేసింది అనమాట. ఇంకా నేను కూడా సిక్ అయిపోతే ఇంకా ఇంట్లో ఎవరు చూసుకుంటారు, పిల్లలతో అయిపోతుంది అనేసి నేనైతే ఇంకొంచెం లేట్గానే లేచాను అనమాట. ట్యాబ్లెట్స్ కూడా ఏమీ వేసుకోలేదు, తగ్గిపోతుందిలే, కొంచెం లేట్గానే లేచాను అనమాట. జలుబు చేసిందంటే చాలు, ఇంక దాంతోనే అన్నీ వచ్చేస్తాయి ఒక్కొక్కటి. ఎక్కువ హెల్త్ బాగాలేకపోయినా కూడా అంటే చేసేవాళ్ళు ఎవరు ఉండరనమాట. ఇక్కడ నేనే చేసుకోవాలి, ఎంత లేట్ అయినా సరే, ఎప్పటికైనా సరే. మా ఆయన చేస్తారు కానీ, అంటే ఇంకా ఆయన బయట వర్క్ చేసి కొంచెం అలసిపోతారు కదా, మళ్ళీ ఎందుకు ఇంట్లో పని చెప్పడం అని నేనే చెప్తానులేండి, కానీ చెయ్యరు. ఒక్కొక్కసారి చేస్తారు, ఒక్కొక్కసారి చేయరనమాట. ఇంకా అమ్మ కూడా ఇక్కడ లేదు, ఇంకా ఊర్లోనే ఉందన్నమాట, రాలేదు. వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ అనమాట, ఇంకా అక్కడే ఉన్నారు. ఇంకా నెక్స్ట్ మంత్ అలా వస్తారేమో తెలియదు. ఇంకా బట్టలు కొన్ని ఉతికిన ఉంటే అవి కొన్ని మడత పెడతా ఉన్నాను అనమాట.
వాష్ చేసిన వెంటనే మడత పెట్టాను అనమాట. నేనైతే ఇంకా కాసేపు అలానే ఉండిపోతాయి అవి ఇంట్లోనే. మళ్ళీ మడత పెడతాననమాట. ఓపిక ఉంటే పెడతాను, లేదంటే లేదు. నిదానంగా చేసుకుంటాను అనమాట. కానీ చేసుకుంటాను, మరి అలా గలీజ్గా ఏముండదులేండి మా ఇల్లు. పిల్లలు ఉన్నారు కదా, ఏదో కొంచెం మరీ లేకపోయినా కొంచెం బాగుండాలని అయితే అనుకుంటాను. ఇంకా ఇవి కూడా మడత పెట్టేసి చిన్నోడికైతే స్నానం చేయించేసి మేము కూడా ఫ్రెష్ అయిపోవాలి. ఇప్పుడే వాడు లేచాడనమాట. ఇంకా ఆడుతూ ఉన్నాడు. నేను ఇంకా తొందరగా మడత పెట్టేస్తూ ఉన్నానమాట. వాడి దగ్గరికి వెళ్ళానంటే ఇంకా ఏడుస్తాడు ఎత్తుకోవాలని. దానివల్ల నేను వాడికి కనిపించకుండా చేస్తూ ఉన్నాను అనమాట. రెగ్యులర్గా ఏమీ వేయనండి బట్టలు. ఒక 4 డేస్కి ఒకసారి అలా వేస్తాననమాట. ఒక 2-3 సార్లు 2 టైమ్స్ అలా వేస్తాను రోజుకి. 3-4 డేస్కి ఒకసారి 2 టైమ్స్ వేస్తాను. ఎందుకంటే ఇక్కడ మాకు కొంచెం ప్లేస్ అంతా సరిగా ఉండదన్నమాట మిషన్ వేయడానికి. ఇంట్లో తిరిగేకి అడ్డంగా ఉంటుందన్నమాట మిషన్ వేస్తే. దానివల్ల రోజు వేయాలంటే నాకు చాలా నచ్చదనమాట అసలు. ఇంట్లో ఉన్నదే చిన్న ఇల్లు, దాంట్లో మళ్ళీ అన్నీ అడ్డాలా అనిపిస్తుంది. మీరు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేయండి. చాలా గ్యాప్ వచ్చేసింది లాంగ్ వీడియో అప్లోడ్ చేసి. నాకే తెలుస్తుందనమాట. అంటే ఒకసారిగా పెడతా ఉండి మళ్ళీ కొన్ని రోజులు డ్రాప్ అయితే ఎలా ఉంటుందో కొంచెం తెలుస్తుందనమాట. మనం ఏదైనా ఇష్టంగా చేస్తున్నప్పుడు దాన్ని కొంచెం బ్రేక్ వస్తే మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది కదా, అలా అనమాట. వీడియోస్ ఉన్నాయండి, కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు టైం కుదరట్లేదు. ట్రై చేస్తాను. రెగ్యులర్గా కాకపోయినా వీక్లీ 3 అయినా పెట్టడానికి ట్రై చేస్తాను. అంతలా ఏం పని ఉంటుంది అని అనుకుంటారేమో. అది చేసే వాళ్ళకే తెలుస్తుంది. చూసే వాళ్ళకి ఏం తెలుస్తుంది, ఏమీ తెలియదు. అందులోనూ పిల్లలు ఉన్న ఇంట్లో ఇంకా ఎంత పని ఉంటుందో, ఎంతైనా చేసే అంత పని ఉంటుందన్నమాట. రెగ్యులర్గా చిన్నోడిని రోజంతా నేనే హ్యాండిల్ చేయాలి కదా, ఇంకా బాగా విసుగొచ్చేస్తుందనమాట వాడితో ఇంట్లో నాకైతే కన్నా. అందులో ఇప్పుడు పాకేదానికి ట్రై చేస్తూ ఉన్నాడు. మొన్న ఒక రోజు మంచం పై నుంచి కూడా కింద పడ్డాడు. దాంతో ఇంకా టెన్షన్ అనమాట. ఇంకా వాడిని పక్కన పెట్టి నేను దూరంగా వెళ్ళి పని అయితే అస్సలు చేయలేను. ఇంక వాడితోనే ఉండాలి లేచినప్పుడు. పాకట్లేదు కానీ పూర్తిగా పాకడానికి ట్రై చేస్తున్నాడు. పొల్లుతూ ఉన్నాడు అటుపక్క ఇటుపక్క మొత్తం. మనం ఒక దగ్గర పెడితే అక్కడ ఉండాలన్నమాట. ఇంకెక్కడెక్కడో తిరిగేస్తున్నాడు. నేను పడట్లే అనుకొని కిచెన్లోకి వెళ్ళానండి, జస్ట్ అంతే. అప్పుడే పడిపోయాడు అనమాట. చాలాసేపు భలే ఏడ్చాడు, కానీ దెబ్బలేం తగలలేదు. అప్పటి నుంచి ఇంకా కొంచెం కేర్ఫుల్గా ఉన్నాను నేనైతే. పనంతా అయిపోయాక ఇంకా తిందామని అయితే బ్రష్ చేస్తా అలా బయటకు వచ్చాను. ఇక్కడ చూస్తే పావురాలు ఉన్నాయన్నమాట, జంట పావురాలు. ఇక్కడ మా ఇంటి దగ్గర కొంచెం వేరే పక్కింట్లో వాళ్ళ ఇంట్లో ఉంటాయన్నమాట. చాలా పావురాలు వాళ్ళ మిద్దె పైన ఉన్నాయన్నమాట. అవి ఇక్కడ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయన్నమాట. మా ఇంటి ముందు మిద్దె మీదకి గింజలు ఏమన్నా ఉంటాయి కదా, వేస్తూ ఉంటారు ఇక్కడ. అవి తినేదానికి వస్తూ ఉంటాయి అన్నమాట. చూడండి వర్షం మళ్ళీ ఎలా పడుతుందో. అప్పుడే ఎక్కువ బాగా పడుతుందన్నమాట వర్షము. మళ్ళీ వెంటనే తగ్గిపోతుంది, అలా ఉందన్నమాట. ఇంకా ఇంట్లో ఉండలేమురా బాబు అనేసి అయితే బయట కూర్చోకున్నాను అనమాట నేను. లడ్డు చూడండి వీడియో తీస్తానంటే ఎక్కలేని సిగ్గు అన్నీ వచ్చేస్తాయి వాడికి. అన్నీ చెప్తాడండి, స్కూల్లో జరిగేవన్నీ చెప్తాడు. క్యూట్గా మాట్లాడతాడు, నన్ను అరుస్తాడు. వీడియో తీస్తా అంటే మాత్రం సైలెంట్ అయిపోతాడు. మీకు చూపిద్దాము అని వీడియో తీస్తా అంటే మాత్రం అప్పుడు చెప్పడనమాట. చాలా కోపం వచ్చేస్తుంది నాకు వాడి మీద. నిన్న షార్ట్ వీడియో పెట్టాను కదా, నేను ఏదో దెబ్బేసేసరికి చెప్తా ఉన్నాను అనమాట. నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, జైల్లో వేస్తారు అని. నాకైతే ఎంత నవ్వు వచ్చిందంటే, అసలు ఎలా తెలుసు వీడికి ఇవన్నీ అనిపించింది అనమాట. ఇప్పుడే కాదు, ఇంతకుముందు కూడా ఒకసారి అలానే చెప్పాడు. చాలా నవ్వు వచ్చేసింది నాకు ఆ మాట వినగానే. కానీ వీడికి ఇంత తెలివి ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నాను అనమాట. ఇక్కడ వర్షానికి క్లైమేట్కి పిల్లలకి స్నానాలు చేయించాలంటే కూడా భయంగా ఉంది, అలా ఉందన్నమాట. ఇప్పుడిప్పుడే కొంచెం తగ్గిందనమాట, కొంచెం పర్లేదు. ఈరోజు పర్లేదు వర్షం అయితే. నిన్న నుంచి కొంచెం పర్లేదు, బాగానే ఉంది. ఇంకా మధ్యాహ్నం ఏం చేయిస్తాంలే, ఒకేసారి ఈవినింగ్ చేయిద్దాము అనేసి అయితే నేను స్నానాలు కూడా చేయించట్లేదు. ఇంకా నేను లడ్డు చూడండి ఆటలాడుతూ ఉన్నాం అనమాట. 4 రోజులు అయిపోయింది వీడియోస్ పెట్టి. మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి.